అందరికీ నమస్కారం అండి. కన్నీరు గురించి కొన్ని విషయాలు. ఏడుపును ఓ బలహీనతగా చూస్తారు. ఏడుపు ఆపుకుంటే మనసులో బాధను స్టోర్ చేసుకున్నట్టే. ఏడుపు అనేది 2 విధాలుగా వస్తుంది. బాగా బాధ కలిగినప్పుడు లేదా ఆనందం కలిగినప్పుడు. ఏడవడం వల్ల శరీరంలోని కలుషిత పదార్థాలు బయటికి పోతాయి. కన్నీళ్లు మానసిక ఆందోళన తగ్గించి రిలాక్స్ చేస్తాయి. కంటిలోని టాక్సిన్లు బయటికి పంపుతాయి. కన్నీళ్లలో లైసోజైమ్ అనే లిక్విడ్ ఉంటుంది. కంటిలోని బ్యాక్టీరియాను చంపుతుంది. కంటిని తేమగా, కార్నియాను సున్నితంగాను ఉంచుతాయి. ఏడ్చినప్పుడు వచ్చే కన్నీళ్లలో మ్యాంగనీస్, పొటాషియం, ప్రొలాక్టిన్ బయటికి వెళ్తాయి. ఏడుపు వల్ల ఎమోషనల్, ఫిజికల్ బాధలు తగ్గుతాయి. విటమిన్ B12 యొక్క లోపం వల్ల కన్నీరు, చిరాకు, గందరగోళానికి కారణమవుతాయి. కళ్ళను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే 2 రకాల కన్నీళ్లు ఉన్నాయి. బేసల్ కన్నీళ్లు కళ్ళని, కార్నియాని, కంటిని ఆరోగ్యంగా ఉంచడానికి. రిఫ్లెక్సివ్ కన్నీళ్ళు అంటే ఉల్లిపాయ కోసినప్పుడు కంట్లో గుచ్చుకోవటం వల్ల వచ్చే కారణంగా కన్నీళ్లు వస్తాయి. ఎవరన్నా ఏడుస్తుంటే వారిని ఓదార్చండి. ఏడుపు మంచిదే కదా అని వదిలేయకుండా ఉండండి. ధైర్యం పడి